వార్తల వివరాలు చూస్తే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు, అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభానికి మొక్కుకొని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వాద మండపంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ రాష్ట్రపతికి అమ్మవారి ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. రేణుగుంట ఆలయ ప్రాంగణంలో రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఘనస్వాగతం పలికారు. ఆలయ ముఖద్వారం వద్ద అర్చకులు సంప్రదాయ మర్యాదలతో ఆహ్వానించారు. అనంతరం రాష్ట్రపతి ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. దర్శనం తర్వాత వేద పండితులు రాష్ట్రపతికి వేదాశీర్వచనం అందించారు. ఆపై ఆశీర్వాద మండపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమెకు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు. శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి దర్శించుకోనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో తిరుమలలో సైతం పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తిరుపతి పర్యటన ముగిసిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు బయలుదేరి వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ జాతీయ రాజకీయ ప్రముఖులతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకార వేదిక వద్ద వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు మరియు బీజేపీ అగ్రనేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్లను మర్యాదపూర్వకంగా కలిశారు. వీరితో పాటు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ అగ్రనేత రవిశంకర్ ప్రసాద్, బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ, జేడీయూ పార్టీల పలువురు కీలక నాయకులతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వారు చర్చించారు. కార్తీక మాసం ముగింపు పోలీసు వర్గం సందర్భంగా తెల్లవారుజామున విజయవాడ కృష్ణానది తీరంలోని పున్నమి ఘాట్, భవానీ ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి. మహిళలు అరటి డొప్పులతో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి నదిలో వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా దుర్గాఘాట్లో తెల్లవారుజామున పోలీస్ వర్గం వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి రోజున నిర్వహించే ఈ పవిత్రమైన ఘట్టంలో పాల్గొనడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక దీపారాధన, నదీ స్నానాలు, ప్రత్యేక పూజలకు ప్రసిద్ధి చెందిన ఈ మాసం చివరి రోజున భక్తులు దీపాలు వెలిగించి పూజలు చేశారు. అనంతరం కార్తీకంలో చేసిన దీపాల ఫలితం దక్కాలని, అన్ని మంచి జరగాలని కోరుకుంటూ ఆ దీపాలను అరటి దొప్పల్లో పెట్టి నదిలో వదిలారు. నగరంలోనూ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో దుర్గాఘాట్ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోయాయి. పవిత్రమైన ఈ కార్తీక మాసం ముగింపు వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిపూర్వకంగా ముగిశాయి. ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఆలోచన నుంచి ఆచరణ వరకు పెట్టుబడిదారులకు సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, హబ్ సేవలను సమర్థవంతంగా వాడుకోవాలని సూచించారు. ప్రతి కుటుంబం నుంచి ఒక్కో పారిశ్రామికవేత్తను తయారు చేసే విధంగా అధికార యంత్రాంగం పనిచేయాలని, ప్రజలను చైతన్యపరిచి పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. గురువారం సచివాలయంలోని 2వ బ్లాకులో ఉన్న సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ అధికారులు, 26 జిల్లాల జనరల్ మేనేజర్లతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలకు తగ్గట్టుగా వారి లక్ష్యాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అనే నినాదాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. క్షేత్రస్థాయిలో రీజనల్ మీటింగ్స్ పెట్టి అవగాహన పెంచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి తగిన శిక్షణ కూడా ఇచ్చే విధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు అనుసంధానం చేసి పరిశ్రమల ఏర్పాటుకు కావలసిన చేయూతను ఇచ్చి ఆలోచన నుంచి ఆచరణ వరకు పెట్టుబడిదారులకు సహకరించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక ప్రోత్సాహకాలకు సంబంధించిన విషయాలపై అధికారులు అందరికీ స్పష్టమైన అవగాహన ఉండాలని, అలా ఉన్నప్పుడే పెట్టుబడులు పెట్టాలని, ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సమాచారం ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రోత్సాహం అందుతుందని మంత్రి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగిందన్నారు.
భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. కథలు, కవితలు, కార్టూన్ల విభాగంలో పోటీలు కూడా నిర్వహించడం జరిగిందని, 500కు పైగా ఎంట్రీలు వచ్చాయని, ఉత్తమ రచనలకు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నామన్నారు. స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్ సాకారానికి జిల్లాలో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా మరో ముందడుగుగా సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించనున్నారు తెలిపారు. ఆధునిక జీవన శైలిలో మసకబారుతున్న కళలు, సాంస్కృతిక కళా సంపదను పరిరక్షించుకుంటూ వాటిని భావితరాలకు అమూల్యమైన వారసత్వ సంపదగా అందించేందుకు కవులు, రచయితలు, కళాకారులను ప్రోత్సహించేలా జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కోహాన్ సంస్థ సహకారంతో విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ కవులు, రచయితలు, కళాకారులు, కార్టూనిస్టులను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కథలు, కవితలు, కార్టూన్ల విభాగంలో పోటీలు కూడా నిర్వహించడం జరిగిందని, 500కు పైగా ఎంట్రీలు వచ్చాయని, ఉత్తమ రచనలకు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నామని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రైతుకు సరైన దిశానిర్దేశం లభిస్తుందని, సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లేందుకు చేయూత, నూతనోత్సాహం లభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు ఎలాగైతే సీఎం గారు చెప్పినట్టు ఐటీ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అలాగే నెక్స్ట్ క్వాంటమ్ ఎక్స్పర్ట్స్ వస్తున్నారో, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో, అలాగా రైటింగ్లో కూడా ఫ్యూచర్ టాలెంట్ మనకు తెలియదు. సో ఇప్పుడు మనం గతంలో చూసుకుంటే ఇతిహాసంలో మన ఘంటసాల పాటలు మీకు తెలిసే ఉంది, ఎంత చక్కగా వరల్డ్ ఫేమస్ అయి ఉన్నాయో. సో ఆ టైపు కళ ఇప్పుడు కూడా ఉంది. కూచిపూడి మనకు అయితే ఉందో కృష్ణా జిల్లాలో, సో వరల్డ్ ఫేమస్. సో ఈ ప్రకారంగా ఉన్న కళని మనము ఆ చిన్న చిన్న ఇలా ప్రమోట్ చేస్తుంటే ఇంకా కొత్త జనరేషన్స్, న్యూ జనరేషన్ కూడా మోటివేట్ అవుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది మీ ద్వారా అందరికీ వెళ్ళాలి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ నవంబర్ వచ్చే 23, 24, 22, 23 తారీఖున ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ. సో నవంబర్ 22, 23 శనివారం, ఆదివారం ఉంటుంది. కాబట్టి దీనికి మల్లెతీగ వారు సహకారం తీసుకున్నాము. అలాగే కోహెన్స్ బయో సైన్స్ అనేది, లైఫ్ సైన్స్ అనే ఒక కంపెనీ కూడా దీనికి స్పాన్సర్ కూడా చేస్తున్నారు. వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాము. ఇది బిగినింగ్ మాత్రమే. ఇది మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇంకా ఎవరైతే దీనికి పార్టిసిపేట్ చేయాలి, ఇటువంటి ఒక ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేస్తున్నాము, ఇటువంటి ఒక వేదిక కావాలి అని చాలామంది వెయిట్ చేస్తున్నారు రైటర్స్. సో వాళ్ళందరూ జస్ట్ వాళ్ళు ఈ సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, కానీ వాళ్ళకి మంచి వేదిక లేదు. అటువంటి వాళ్ళకి మీ ద్వారా ఈ మెసేజ్ వెళుతుందని నేను. సమావేశంలో మల్లెతీగ మాసపత్రిక ఎడిటర్ కలిమిశ్రీ, సీనియర్ జర్నలిస్టు, కాలమిస్టు ఏమినేని వెంకటరమణ, సాహితీవేత్త గోడ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమంతో సమయం వృధా చేయకుండా విద్యార్థులు సృజన పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత సూచించారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి తానిషా కాజా నవల ఏ టేల్ ఆఫ్ లైఫ్ను ఆమె ఆవిష్కరించారు. సవాళ్లను, విలువలను స్పృశిస్తూ ఈ నవల ఉందని రచయిత్రిని ఆమె అభినందించారు. మొబైల్ వాడక సమయం తగ్గించుకొని యువతరం సృజన పెంపొందించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ పోలీస్ కమిషనర్ కేజీవి సరిత అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో రచయిత్రి తానిషా కాజా నవల ఏ టేల్ ఆఫ్ లైఫ్ను సరిత ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాంకేతికతకు మరీ బానిస కాకుండా అంతర్లీన ప్రతిభ వెలికితీయాలని, గుర్తింపు తెచ్చుకోవాలని, అనారోగ్యకర పోటీ, ఒత్తిడి అధిగమించాలని, మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలని చెప్పారు. ఈ నవల ఇతివృత్తం అమ్మాయి అపహరణ నేపథ్యంగా సాగుతుందని, పోలీసు శాఖలో మహిళల సంఖ్య తక్కువని, అయితే ఈ నవలలో ఒకానొక ముఖ్య పాత్ర మహిళా పోలీసు అధికారిని కావడం, విధి నిర్వహణలో ఆమెకు ఎదురైన సవాళ్లను, విలువలను స్పృశిస్తూ ఈ నవల సాగుతుందంటూ రచయిత్రిని అభినందించారు. మిస్ కాజా తానిషా రాసిన అ టేల్ ఆఫ్ లైజ్ అనే బుక్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది లాంచ్ చేయడం అనేది చాలా సంతోషంగా అనిపించింది. బికాస్ ఇట్ ఈస్ జస్ట్ నాట్ అ సెలబ్రేషన్, ఒక బుక్ లాంచింగ్ ఫెస్టివల్ మాత్రమే కాకుండా, బుక్ లాంచింగే కాకుండా ఒక సెలబ్రేషన్ ఆఫ్ ప్యాషన్, పర్సివియరెన్స్ అండ్ పర్పస్. జీవితంలో ఉన్నటువంటి ఆ ప్యాషన్కి, పర్పస్కి, ఎందుకు నేను బతుకుతున్నాను అనే దానికి ఇదొక నిదర్శనంగా అనిపించింది. 8th క్లాస్ నుంచి తానిషా బుక్ రాయడానికి, స్టోరీస్ కానీ కవితలు కానీ రాయడానికి ఒక ప్యాషన్ తోటి ఒక స్టూడెంట్గా ఉండడంతో పాటు ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్గా ఎదగాలి అని తను అనుకున్నటువంటి ఆ ప్యాషన్కి నాకు చాలా ఆనందం వేసింది. అట్లా ఐ ఆల్సో ఫెల్ట్ చాలా ముచ్చటగా కూడా అనిపించింది. సో యువత వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంటే,
ఆ లక్ష్యం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ఎన్ని సవాళ్ళు వచ్చినా ముందుకు వెళ్తారు, తను అనుకున్నటువంటి మార్గానికి చేరువ అవుతారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా. ప్రిన్సిపల్స్ డాక్టర్ మేకా రమేష్, సిహెచ్ వెంకటేశ్వర్లు, డీన్ ఆచార్య రాజేష్ సి జంపాల, ఎడ్యు కన్సల్టెంట్ శుంకర నాగభూషణం, రచయిత పాపినేని సాయి, గ్రంథపాలకురాలు వాణి మాట్లాడుతూ అతి పిన్న వయసులో నవల రచన ప్రారంభించిన తానీషాను స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మరోసారి ధ్వజమెత్తారు. ఇప్పటి వరకు న్యాయస్థానాలకు వెళ్లకుండా కుంటి సాకులతో వాయిదాలు వేయించారని మండిపడ్డారు. 12 ఏళ్లుగా బెయిల్ మీద ఉండి రాష్ట్రాన్ని రాక్షస పాలనతో విధ్వంసం చేశారని దుయ్యబట్టారు. బీహార్ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పేదలకు సేవ చేసే కూటమి నాయకులు వెళ్లారని, జగన్ తప్పులు చేశారు కాబట్టి సీబీఐ కోర్టులో ఉన్నారని, ఇదే దేవుడి స్క్రిప్ట్ అంటూ ఎద్దేవా చేశారు. ఎంపీ కేసినేని శివనాథ్ కార్యాలయంలో బొద్దా వెంకన్న మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల కోట్లు దోచుకుని 11 ఈడీ కేసులు ఉన్న జగన్ ముద్దాయిగా కోర్టుకు హాజరు కావడంలో తప్పేముందని, అయితే ఆయనే కోర్టుకు సమయం ఇచ్చేలా షెడ్యూల్ విడుదల చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. 11 గంటల 30 నిమిషాలకు లోపలికి వెళ్తాడు, 12 గంటల 30 నిమిషాలకు బయటకు వస్తామని జగన్ షెడ్యూల్ ఇచ్చాడని, అంటే న్యాయమూర్తి చెప్పినట్లు జగన్ వింటాడా, జగనే ముందు నిర్ణయం తీసుకుంటాడా అని వ్యంగ్యంగా ప్రదర్శించారు. ఈ విచిత్రం ఎక్కడైనా ఉందా? న్యాయ వ్యవస్థను కూడా డిక్టేట్ చేస్తున్నామనే భయభ్రాంతులు కలిగించాలని జగన్ ఉద్దేశమని చెప్పారు. కోర్టు వాయిదాకు వెళ్తే న్యాయమూర్తి పిలిచే వరకు సాయంత్రం అయినా వేచి ఉండాలని, కానీ జగన్ మాత్రం ముందే షెడ్యూల్ ఇచ్చారంటే అర్థమేంటని, కోర్టును అవమానించారనే కదా అని అన్నారు. చంద్రబాబుకు సిగ్గు లజ్జా ఉందా అని అడగటానికి ముందుగా అసలు నీకు సిగ్గు శరం ఉందా జగన్ అని మండిపడ్డారు. లక్షల కోట్లు దోచుకుని చంద్రబాబు జైలుకు వెళ్లలేదని, అనేక విచారణలు చేసినా చంద్రబాబుపై ఒక్క అవినీతి నిరూపించలేకపోయాడని అన్నారు. కోర్టులో విచారణకు హాజరయ్యేందుకు వెళ్లే వ్యక్తి హడావుడి చేయటం ఏంటని విమర్శించారు. పెళ్లి కొడుకు పెళ్లిపీటలెక్కే ముందు కారులో ఊరేగినట్టు, నాంపల్లి కోర్టు బోన్లో ఎక్కే ముందు కారులో ఊరేగుతూ నమస్కారాలు పెడుతూ చేతులు ఊపుకుంటూ వెళ్తున్నాడు. సిగ్గు శరం ఉందా జగన్మోహన్ రెడ్డి అని నిన్ను అడుగుతున్నాం. అదేనా పెళ్లిపీటలు ఎక్కుతున్నావా? బోనెక్కుతున్నావు నువ్వు. బోనెక్కేటప్పుడు ఎవరైనా సిగ్గుపడుతూ ఎక్కుతారు. అదేదో పెళ్లిపీటల మీదకి వెళ్తున్నట్టు నువ్వు ఊరేగింపుకి వెళ్ళడమే కాకుండా నిన్న ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలని తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టి రేపు అక్కడ జనాలు తరలి రావాలి, తరలి వచ్చి అక్కడ జడ్జీల ముందు రఫా 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 అనాలి అని వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం ఏంటి? రాక్షసుడు పరిపాలించినట్టు పరిపాలించి ఇవాళేదో పెద్ద నువ్వు ఘనకార్యం సాధించినట్టు 6 ఏళ్ళ తర్వాత కోర్టు వాయిదాకి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడని నీ సోషల్ మీడియాలో ఏదో పెద్ద విజయం సాధించినట్టు నువ్వు పెట్టడం అనేది, నీవు సిగ్గు అనేది ఇవ్వలేదా దేవుడు అన్నాం. ప్రజల కోసం, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం రూట్ మ్యాప్ ఎలాగిస్తారో ఇవాళ జగన్మోహన్ రెడ్డిది రూట్ మ్యాప్. ఆయన రూట్ మ్యాప్ ఇలాగెళ్తాడు, ఇటు నుంచి ఇటు వస్తాడు, ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తాడు, స్పెషల్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి ఇలా బయలుదేరతాడు. ఇలా బయలుదేరి అసలు ఇంకో పెద్ద విచిత్రం ఏంటంటే 11:30కి కోర్టుకు హాజరవుతారు, 12:30కి బయటకు వస్తారు. అంటే జడ్జి గారు చెప్పాలా బయటికి వెళ్ళే టైము, ఆయన పిలిచే టైము కోర్టుకి. మరి నాకు తెలిసైతే 10:30 కల్లా ముద్దాయి అనేవాళ్ళు కోర్టులో ఉండాలి. లోపల 11:30కి వెళ్ళడం ఏంటి, 12:30కి బయటికి రావడం ఏంటి అని న్యాయ వ్యవస్థ కూడా నువ్వు చెప్పినట్టు వినాలని ఒక రాజ్యాంగాన్ని నేను సృష్టించుకున్నావా నువ్వు? అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండోసారి నిధులు విడుదల చేసి కూటమి ప్రభుత్వం రైతుకు నిజమైన భరోసా ఇచ్చిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. వైసీపీ హయాంలో రైతు ఆత్మహత్యల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో నిలవటం ఆనాటి పాలనలోని చీకటి అధ్యాయమని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 17 నెలల పాలనలో రైతు ఆత్మహత్యలు కేవలం 128కి పరిమితం కావటాన్ని బట్టి కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడటానికి ఇదే నిదర్శనమని షరీఫ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులకు కొండంత అండగా నిలుస్తుందని, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రెండోసారి నిధులు విడుదల చేసి రైతుకు నిజమైన భరోసా ఇచ్చిందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రెడ్డి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, రైతులకు ఇవ్వాల్సిన 58,000 కోట్లలో కేవలం 39,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి దగా చేశారని షరీఫ్ ఆరోపించారు. ముఖ్యంగా ధాన్యం అమ్ముకున్న 84,724 మంది రైతులకు చెల్లించాల్సిన 1,674.47 కోట్ల బకాయిలను జగన్ చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ బకాయిలను వెంటనే చెల్లించి రైతుకు భరోసా ఇచ్చిందని షరీఫ్ వెల్లడించారు. జగన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా పేరుతో కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్ నిధులను కలిపి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని రాష్ట్రం తరపున కేవలం 3,000 మాత్రమే ఇచ్చి 5 ఏళ్లలో ఒక్కో రైతుకు కనీసం 30,000 నష్టం కలిగించారని షరీఫ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 88,724 మంది రైతులకి ఇవ్వవలసిన 1,0574 కోట్ల రూపాయలు బకాయిగా పెట్టి ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన సంగతిని కూడా ఈ సందర్భంగా గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఆర్థిక ఇబ్బందులను తట్టుకుంటూ నిలబడి మరి ఏదైతే బకాయిలు గత ప్రభుత్వం 88,724 మందికి చెల్లించవలసిన 1,674 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వారికి చెల్లించిందంటే ఈనాడు ఈ కుటుంబ ప్రభుత్వం రైతాంగం ఎడల ఎంత నిబద్ధతతో పరిపాలన సాగిస్తుందో ఈనాడు రైతులు గమనించాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాను. జగన్ ప్రభుత్వ హయాంలో 64 లక్షల మందికి మరి రైతు భరోసా కార్యక్రమం ఇస్తామని చెప్పి ఆ రకంగా ఇవ్వకపోగా కేవలం 52 లక్షల మందికే ఆనాడు రైతు భరోసా పథకాన్ని వర్తించారు. అంటే లక్షలాది మందిని అర్హులైన వాళ్ళకి ఆనాడు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ చేస్తున్న సేవలు, అటు ప్రభుత్వం చేస్తున్న సేవల వలన పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని ప్రభుత్వ వైప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. కేర్ టు యాక్సెస్ చేస్తున్న నిస్వార్థమైన సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తమ సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. నగరంలోని సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ ప్రజాశక్తి నగర్ వద్ద కేర్ టు యాక్షన్ ఆర్గనైజేషన్ ఇటలీ నుంచి వచ్చిన బ్రదర్ ఆంటోనీ సహకారంతో ఏర్పాటు చేసిన స్వయం ఉపాధి యంత్రాలను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా 105 మంది లబ్ధిదారులకు పనిముట్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, చేపల వ్యాపారం చేసుకునే సామాగ్రి అందజేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఇటలీకి చెందిన కేర్ టు యాక్షన్ ఎన్జీఓ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ నియోజకవర్గంలో బుడమేరు వరద వచ్చినప్పుడు ఎన్నో సేవా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేశారని కొనియాడారు. ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ చేస్తున్న సేవలు, అటు ప్రభుత్వం చేస్తున్న సేవల వల్ల పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతాయని అన్నారు. కేర్ టు యాక్షన్ చేస్తున్న నిస్వార్థమైన సేవలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ తమ సహకారాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ఎన్జీఓ ఆర్గనైజేషన్స్ వల్ల ఇటు ప్రభుత్వం చేస్తున్న సహాయం, ఇటు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహాయం వల్ల పేదల జీవితాల్లో అంటే ప్రావర్టీ లెవెల్ నుంచి డెవలప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పేదలకి అండగా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కేర్ టు యాక్షన్ ఏదైతే ఉందో ఆ కేర్ టు యాక్షన్కి ప్రభుత్వ పరంగా మేము కూడా అండగా ఉంటాం. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సిందే. వీళ్ళందరికీ అండగా ఉండాలి. ఆ భగవంతుడి ఆశీస్సులతో కేర్ టు యాక్షన్ సంస్థలు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించేవాళ్ళు, దీన్ని ఆర్గనైజేషన్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులతో బాగుండాలి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని రకంగా బాగుండాలి. వీళ్ళ చేతుల మీదుగా ఇంకా ఎంతోమంది పేదవాళ్ళకి సహాయం అందాలి. కాబట్టి మరి ఇటలీ నుంచి వచ్చిన ఆంటోనీ అంటూ ఉన్నారు, ఖచ్చితంగా మా సహాయాన్ని విస్తరిస్తాం, ఆంధ్రప్రదేశ్లోనూ ఇంకా మిగతా చోట్ల కూడా ఇస్తాం అని అంటూ ఉన్నారు. హృదయపూర్వకంగా మిస్టర్ ఆంటోనీని వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. ప్రభుత్వ పరంగా చేసే సంక్షేమ కార్యక్రమాలు కాకుండా ఇలాంటి సంస్థలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్ చేసే సహాయాలు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి సహాయం పొందిన మా సోదరీమణులు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. This project we are not here to teach or to give a simple head. We are here to support the people, giving to them a tool for an independency in economic term, but it is for our vision
the key to have a self-promoting life and a better contribution to their society. This is the reason why we are here today with 105 women of five areas of Vijayawada, Kandrika, Rajarajeswari, YSR Colony, Rajiv Nagar. It is a project we started 18 months ago, and now we think to continue next year if we raise the funds. చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మేము సహాయం చేస్తున్నాము. ఇక్కడ ఆంటోనియో గారు చెప్పినట్టుగా ఇప్పుడు 1300 మందికి మేము ఇక్కడ పిల్లలకి చదివించడం కానీ, వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారం ఇవ్వడం కానీ, చదువులో వెనుకబడితే చదువు చెప్పించడం కానీ, డ్యాన్స్ కానీ, తర్వాత యోగా కానీ అలాంటివి మేము చేస్తున్నాము. స్కూల్స్ కూడా మేము ఇక్కడ వరదల్లో కోల్పోయినప్పుడు అవన్నీ కూడా మేము చేశాము. వాళ్ళందరూ కూడా ఇప్పుడు బాల కార్మికులు కాకుండా బాల్య వివాహాలు తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మహిళలకు చెప్తున్నామో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా బాగుపడే విధంగా మేము ఈ యొక్క వస్తువులు ఉపయోగపడతాయి. చాలామంది కూడా వాళ్ళు జీవనోపాధులు కోల్పోయి ఉన్నారు. కొంతమంది విధవరాలు అయిపోయిన తర్వాత వాళ్ళ భర్తలు కోల్పోయిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాంటి జీవనోపాధికి సంబంధించిన వస్తువులు వాళ్ళకి జీవితాన్ని నిలబెట్టడానికి చాలా ఉపయోగం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 43,000 కోట్ల రూపాయలు భారీ ఆర్థిక అవినీతి కేసులో జగన్మోహన్ రెడ్డి ఏవన్గా ఉన్నారని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హైదరాబాద్లో ఆడిన డ్రామా, నటించిన తీరు వర్ణనాతీతమని, చట్ట వ్యతిరేకమని తీవ్రంగా విమర్శించారు. ఆయన గతంలో కోర్టుకు హాజరు నుంచి మినహాయింపు కోరుతూ తాను ముఖ్యమంత్రినని, కోర్టుకు వస్తే శాంతి భద్రతలకు ప్రమాదం కలుగుతుందని, ప్రజల జీవనం కుంటుపడుతుందని, రాష్ట్ర ఖజానాకు ఖర్చు అవుతుందని చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక ముద్దాయి కోర్టుకు వస్తుంటే జనం ఎందుకు రావాలి? జగన్ దేశం కోసం పోరాడిన మహాత్మా గాంధీ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని కాదని, ప్రజల సొమ్ము కొట్టేసిన ఆర్థిక నేరస్తుడని అన్నారు. అతను కేసుల్లో నేరం చేశాడా, ప్రజల సొమ్ము కొట్టేశాడా, తిన్నాడా లేదా అనేది ఒక సందర్భమైన అది విచారణ అయితే, ఈ రోజున అతను ఆడిన డ్రామా హైదరాబాద్ నగరంలో ఎందుకు అటువంటి డ్రామా ఆడారు, ఎందుకంత ప్రమాదభరితంగా వ్యవహరించాడో అది తేల్చాలి. ఇప్పుడు ఏమైంది? ఛార్జ్షీట్లు వేశారు, ఛార్జ్షీట్లు పరిగణలోకి తీసుకున్నారు, కొంత విచారణ జరుగుతూ ఉండగా ఇతను ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అంతా 2020లో జనవరి 10వ తారీఖున చివరిసారిగా కోర్టుకు అటెండ్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ముద్దాయిగా. శాంతి భద్రతలకి ఆటంకం జరుగుతుంది, ప్రజా జీవనం కుంటుపడుతుంది, రాష్ట్ర ఖజానాకు కూడా దెబ్బతింటుంది, డబ్బు ఖర్చు అవుతుంది విపరీతంగా. అందుకని నన్ను కోర్టు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పి ఆయన లెటర్ పెట్టుకున్నాడు. నేనైతే కోర్టు ఎందుకు అతన్ని ఓకే అన్నదో నాకైతే తెలీదు. వ్యక్తిగతంగా నాకైతే అది అభ్యంతరకరంగానే తోచింది. ఆయన ముద్దాయి ఏమన్నా దేశభక్తుడా, ఏమన్నా మహాత్మా గాంధీయా, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేలా? కోర్టుకు వస్తుంటే చూడటానికి ఏమన్నా దేశ సేవ చేసి స్వాతంత్రం కోసం పోరాడి జైలుకి వెళ్తున్నాడా? దుంపల దగ్గర ప్రజల సొమ్ము కొట్టేశాడయా, 43,000 కొట్లేశాడయా, ఆర్థిక ఉగ్రవాదితో సమానమయ్యా, హత్య కేసు కంటే ఘోరమైన తప్పిదాలు చేశాడయా, 18 నెలలు జైల్లో ఉన్నాడయా. కోర్టులు స్పష్టంగా చెబుతుంటే శాంతి భద్రతలకు విఘాతం ఏంటండి? 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న భారతదేశంలోనే అత్యంత ఆర్థికపరమైన ఒక కేసులో ముద్దాయి A1 43,000 కోట్ల రూపాయలు కొట్టేసిన దాంట్లో ప్రధాన నిందితుడు ఏమిటి సార్ అది? ఇది ఒక భారతదేశంలోనే సాధ్యమైంది. ఈ రకంగా ముద్దాయి యథేచ్ఛగా, సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా, తాను ముద్దాయినని తెలుసుకోకుండా, ముఖం ప్రజలకు కనపడకుండా సిగ్గుపడాలండి. సిగ్గుపడకపోగా అతని రకంగా యథేచ్ఛగా తిరుగుతూ ఉంటే ఎలాగని చెప్పి నేను అడుగుతున్నా. పశువుల పోషణ లాభసాటిగా ఉండాలంటే వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పశుపోషకులకు సూచించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు కూటమి నాయకులతో పాటు పశు వైద్యులు సైతం తమ వంతు కృషి చేయాలని కోరారు. మూగజీవాలకు వైద్యం చేయటం ఎంతో పుణ్య కార్యక్రమంగా యార్లగడ్డ పేర్కొన్నారు.
గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు గ్రామంలో పశువర్ధక శాఖ మరియు స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా పశువైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ మానవుల కోసం మెగా వైద్య శిబిరాలు చాలా మంది నిర్వహిస్తున్నారని, అయితే నోరు లేని మూగజీవాల కోసం ప్రత్యేకంగా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఇటువంటి గొప్ప సేవ చేసిన స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అధినేత వీరమాచినేని సత్యప్రసాద్ దంపతులను ఆయన శాల్వా పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉంచడానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతంలో జరిగిన ఒక అభివృద్ధి పనిని ఆయన గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఎన్టీఆర్ పశు విశ్వవిద్యాలయానికి సరైన ప్రహరీ గోడ లేకపోవడాన్ని గమనించారని తెలిపారు. విశ్వవిద్యాలయం అధికారులను సంప్రదించగా వారి వద్ద కేవలం 700 రూపాయలు మాత్రమే నిధులు ఉన్నాయని చెప్పారని వివరించారు. వెంటనే ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలియజేసి విశ్వవిద్యాలయం కోసం 63 లక్షల నిధులు విడుదల చేయించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలో ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా యానిమల్స్ ఉన్నాయి. నేను పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటికి తిరిగినప్పుడు సావిడలో కూడా చూసాను, కొట్టాల్లో కానీ సావిడలో కానీ ఎక్కువ యానిమల్స్ నియోజకవర్గం. ఇక్కడ నేను అనుకున్న బహుశా యాదవ్ సోదరులు ఆవులను ఎక్కువ మేపుతారు కాబట్టి అదొక కారణం అని నేను భావిస్తున్నా. ఈ నియోజకవర్గంలో ఎక్కువ గుడ్డు ఉంటారు కారణం. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే కాలంలో మిగతా సిటిజన్లు కూడా దాతలుగా మారాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. అలాగే 2 సమస్యలు చెప్పారు. ఇది నడవటానికి బాగాలేని పరిస్థితి. ఈ పక్కన ఈస్ట్ సైడ్ నార్త్ సైడ్ ఇది సీసీ రోడ్ ఎలా అయితే వేస్తామో అలాగే సీసీ చేసేయమని చెప్పా. ఎంపీడీఓ వారంలో చేపిస్తాడు ఇది. అలాగే యానిమల్స్ వచ్చినప్పుడు కట్టేయటకు కానీ అలాగే దాణకు కానీ పెట్టుకోవడానికి గోడౌన్ లేదని చెప్పారు. గత ప్రభుత్వంలో నేను ప్రైమ్ మినిస్టర్ మీటింగ్లో కూడా గోడౌన్లు ఇవాళ పురే ఎవడ కట్టట్లా, గోడౌన్లు కట్టొద్దు అని ఆ రోజున అందరూ ఉండగా విజయవాడలో జూమ్ కాల్ మీటింగ్లో చెప్పా. కానీ గత పాలకులు ఎక్కడ పడితే అక్కడ కట్టేశారు ఉపయోగం లేకుండా. అలాంటి వాటిని ఉపయోగించుకునే అవకాశం ఉంటే దానా అయితే ఇక్కడ దగ్గరలో ఉంటే గోడను కట్టుంటే నాకు తెలియదు, నేను అధికారులతో సమీక్షలో ఈసారి మాడతాను, ఉంటే దాన్ని వాడుకోండి, అది వాడుకోండి. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై అధునాతన సౌకర్యాలతో కూడిన నూతన యాగశాల భక్తులకు అందుబాటులోకి వచ్చింది. దాత సహకారంతో నిర్మించిన ఈ అద్భుతమైన నిర్మాణాన్ని దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు ఘనంగా ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ దంపతులు తొలి రోజు పాల్గొని తమ చేతుల మీదుగా పూజా సామగ్రిని అందజేసి పవిత్రమైన యాగశాలను ప్రారంభించారు. ఈ నిర్మాణం ఆలయ చైర్మన్, కార్యనిర్వహణ అధికారి మరియు పాలక మండలి సభ్యుల ప్రత్యేక కృషితో దాత సహకారంతో సాధ్యమైందని తెలిపారు. ఈ బృహత్తర యాగశాల నిర్మాణానికి ఆయన సుమారు 5.50 కోట్ల రూపాయల వ్యయాన్ని దాత సంఘం నరసింహారావు అందజేశారు. విద్యుత్ రంగం ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లిపోతే ప్రభుత్వ డిస్కంలు పూర్తిగా దెబ్బతింటాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బిరెడ్డి పేర్కొన్నారు. కీలకమైన విద్యుత్ రంగం ప్రైవేటు పరమైతే క్రాస్ సబ్సిడీ, రైతులకు ఉచిత విద్యుత్ పూర్తిగా నిలిచిపోవడంతో పాటు విద్యుత్ ఉద్యోగులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిపారు.
నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యుత్ రంగంలో ప్రైవేటు సంస్థలు రంగప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ ప్రధాన కార్యదర్శి వెన్నపూస సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్రం రాష్ట్రాలకు పంపడం జరిగిందన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెట్టే అవకాశం ఉందని చెప్పారు. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లు ఆమోదం పొందితే విద్యుత్ రంగం ప్రైవేటు వ్యక్తుల్లోకి వెళ్లి ప్రభుత్వ డిస్కములు పూర్తిగా దెబ్బతింటాయని పేర్కొన్నారు. కీలకమైన విద్యుత్ రంగం ప్రైవేటు పరం అయితే క్రాస్ సబ్సిడీ, రైతులకు ఉచిత విద్యుత్ పూర్తిగా నిలిచిపోతుందని, అలాగే విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ రంగంలో 27,000 మంది పనిచేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలుపరచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 16,000 మంది కాంట్రాక్టు కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వేతనాలు చెల్లిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ముసాయిదా బిల్లు చట్టంగా మారితే ప్రభుత్వ డిస్కాంలన్నీ దెబ్బతిని విద్యుత్ వ్యవస్థ మొత్తం భారతదేశంలో ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ విద్యుత్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి రంగం. ఈ విద్యుత్ అనేటువంటిది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే క్రాస్ సబ్సిడీలు ఎత్తివేయబడతాయి, రైతుల ఉచిత విద్యుత్కు ప్రమాదం ఏర్పడుతుంది. ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి లక్షల మంది ఉద్యోగుల కార్మికుల భవిష్యత్తు అనేటువంటిది ప్రమాదంలో పడుతుంది. అందువల్ల ఈ విద్యుత్ రంగం అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే ఉండాలా. ఈ విద్యుత్ రంగంలోకి ప్రైవేటు కంపెనీల యొక్క ప్రవేశాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్ట్రగుల్ కమిటీ తరఫున. మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం ఒక రకము. రెండవది విద్యుత్ రంగంలో 51% కార్పొరేట్ రంగాలను తెచ్చి ఆదాయం ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రైవేటు రంగాలకు అప్పచెప్పాలనేటువంటిది రెండవ ప్రతిపాదన. మూడవది ఏంటంటే విద్యుత్ రంగాన్ని స్టేజ్ బై స్టేజ్ ప్రైవేటీకరణ చేయాలనేటువంటి మూడవ ప్రతిపాదన. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, కేంద్ర సంస్థలైనటువంటి కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలైనటువంటి డయ్యూ డామన్ను కానీ అలాగే చండీగఢ్ను కానీ ప్రైవేటు కంపెనీలకు అప్పచెప్పారు. పుదుచ్చేరిని ప్రైవేటు కంపెనీకి, అదానీ కంపెనీకి అప్పచెప్పేటువంటి ప్రయత్నము జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీన గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్స్ నందు చలో విజయవాడ పేరిట మాదిగల విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి 13 జిల్లాల మాదిగ సంఘాల ముఖ్య నేతలు, ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేయటం ద్వారా డీఎస్సీ నియామకాల్లో మాదిగలకు న్యాయం జరిగిందన్నారు. ఈ విజయోత్సవ సభకు పెద్దగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ గత 32 సంవత్సరాలుగా మాదిగ ఉపకులాలకు సామాజిక న్యాయం జరగాలంటే వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. మాదిగల పోరాటాలను గుర్తించిన రాజకీయ పార్టీలు వర్గీకరణకు చిత్తశుద్ధితో లెటర్స్ రాశారని అన్నారు. డిసెంబర్ 4వ తేదీన గాంధీనగర్ జింకానా గ్రౌండ్స్ నందు చలో విజయవాడ పేరిట మాదిగల విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి 13 జిల్లాల మాదిగ సంఘాల ముఖ్య నేతలు, ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయటం ద్వారా డీఎస్సీ నియామకాల్లో మాదిగలకు న్యాయం జరిగిందన్నారు. ఈ విజయోత్సవ సభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పేరుపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మాదిగలకు సామాజిక న్యాయం చేయాల్సిందేనని అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి అండగా నిలబడిన సందర్భంలో లక్షలాది మంది మాదిగల్ని కదిలించి ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినటువంటి అతిపెద్ద ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే అది మాదిగలు చేసిన పోరాటమే. ఈ పోరాటాన్ని గుర్తించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో మాకు అనుకూలంగా నిలబడ్డాయి, అండగా నిలబడ్డాయి. మరి అనేక కమిషన్లు కూడా జరిగాయి. ఈ సందర్భంలో ఈ కమిషన్లు వేసిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా వర్గీకరణకు చిత్తశుద్ధితో లెటర్లు కూడా ఇచ్చాయి. అదే సందర్భంలో ముఖ్యమంత్రి ఇప్పుడున్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 1996లోనే మాదిగల ఆత్మగౌరవ సభకు వచ్చి మీకు జరిగిన అన్యాయాన్ని మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యత తీసుకొని మీకు అండగా నిలబడతామని మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు
హైదరాబాద్ ఎల్బీ స్టేడియం దగ్గర జరిగినటువంటి మీటింగ్లో ఆయన పాల్గొని మాకు భరోసా ఇవ్వటం అనేది జరిగింది. ఆక్వా రంగంలో ఆధునిక సాగు పద్ధతుల ద్వారా రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రైతాంగ అభ్యున్నతే లక్ష్యంగా నెక్స్ట్ ఆక్వా పేరుతో క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలోని ఆక్వా ఎక్స్చేంజ్ అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పర్యటించారు. ఎమ్మెల్యే రాముకు సంస్థ ఫౌండర్లు ఘనస్వాగతం పలికారు. అనంతరం అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ ఆధునిక మిషనరీలను ఎమ్మెల్యే రాము పరిశీలించారు. అత్యాధునిక ఆక్వా సాగు పద్ధతులను నెక్స్ట్ ఆక్వా పేరుతో ఎక్స్పర్ట్స్ ఎమ్మెల్యే రాముకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆక్వా నిపుణులతో సమావేశమైన ఎమ్మెల్యే రాము పలు అంశాలపై వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడారు. ఆధునిక ఆక్వా సాగు విధానాలను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పారు. ఆధునిక పద్ధతుల్లో ఆక్వా సాగు చేయటం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే రాము అన్నారు. ఆధునిక విధానాలపై రైతులకు అవగాహన కల్పించేలా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్, డిజిటల్ ట్రేసబిలిటీ పేరుతో రైతులకు వారి గ్రామాల్లోనే క్షేత్రస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాము తెలిపారు. నెక్స్ట్ ఆక్వా శిక్షణ కార్యక్రమాలు చీఫ్ సెక్రటరీ, స్థానిక శాసనసభ్యుడు, కలెక్టర్ నేతృత్వంలో జరుగుతాయని అన్నారు. ఆక్వాకు నిలయమైన నందివాడ మండలంలో మొదటి విడతగా 6 గ్రామాల్లోని సన్న, చిన్నకారు రైతులకు శిక్షణ ప్రారంభిస్తున్నామని, రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని ఇతర గ్రామాల్లో కూడా శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ అవకాశాన్ని రైతన్నులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని ఎమ్మెల్యే రాము సూచించారు. విలేకరుల సమావేశంలో ఆక్వా ఎక్స్చేంజ్ సంస్థ ఫౌండర్స్ కొసరాజు పవన్ కృష్ణ, ఆక్వా నిపుణులు కిరణ్, హేమసుందర్, కరీం, గుడివాడ జనసేన ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్, పలువురు కూటమి నాయకులు, ఆక్వా నిపుణులు తదితరులు పాల్గొన్నారు. కాపువారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవం నవంబర్ 23వ తేదీన ఆదివారం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని వడ్డేశ్వరంలోని బాంబుల నాయుడు తోటలో కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ తెలిపారు. నిన్న సాయంత్రం తాడేపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు జేఏసీ నాయకులు మాట్లాడుతూ 23వ తేదీన జరిగే కాపువారి కార్తీక మాస వన సమారాధన మహోత్సవానికి కాపు కుటుంబ సభ్యులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు. కార్తీక వన సమారాధనలో పిల్లలకు ఆటల పోటీలు, మహిళలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ తిరుమలశెట్టి మురళీకృష్ణ, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు, కాపు రక్షణ వేదిక నాయకులు చందు భవన్నారాయణ, జాతీయ కాపు సంఘం ఉపాధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, కాపు చైతన్య రథం నాయకులు పులిగడ్డ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి నియోజకవర్గం వడ్డేశ్వరంలోని బాంబుల నాయుడు గారి తోటలో కాపు జేఏసీ అండ్ జాగృతి సంయుక్తంగా నిర్వహిస్తున్న కాపు వన సమారాధనకి నియోజకవర్గంలోని కాపులతో పాటు రాష్ట్రంలోని కాపు ఉద్యోగులు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా ఈ వనభోజనాలకు హాజరవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. కాపు ఉద్యోగులకు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల మీద కాపు జేఏసీ ఎప్పటి నుంచో పోరాటం చేస్తుంది. చంద్రచంద్రనాథన్ గారు ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. అలాగే ఈ వనభోజనాల సందర్భంగా కాపు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ వనభోజనాలకు వచ్చి మీకు ఉన్న సమస్యలను కాపు చేసి దృష్టికి తీసుకొచ్చినలా చందు జనార్దన్ గారు మీ సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తారు. అలాగే కాపులకి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రాధాన్యత అనేది తగ్గింది. దాన్ని కూడా ప్రయత్నం చేస్తున్నాం గట్టిగా రావడానికి. అలాగే కీలక పోస్టుల్లో కూడా కాపుల్ని ఉన్నత పదవులు ఇవ్వడానికి కూడా మేము దాని మీద ఎంతో వర్క్ చేస్తున్నామండి. సో కనుక ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ వనభోజనాలకు ఇచ్చేసి ఈ వనభోజనాలు జయప్రదం చేసి ఈ సంవత్సరం 23వ తారీఖు ఆదివారం పూట పెద్దలు చెప్పినట్లుగా వనభోజనాల కార్యక్రమాలు గ్రాండ్గా జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి అంటే మంగళగిరి నియోజకవర్గంలో. మంగళగిరి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి శుభ పరిణామం పేరుంది. ఏంటి అంటే ఈ నియోజకవర్గంలో మన యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుంటాం. అలానే ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతల వరకు మంగళగిరిలోనే ఉండటం వల్ల మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఒక పేరు అయితే ఉంది. ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పొరుగువారి హక్కులు అనే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతున్నట్లు జమాఅతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు హఫీజ్ సౌకత్ ఫహీం తెలిపారు. పొరుగువారితో మమేకమవుతూ వారి పట్ల సాటి మనిషిగా ప్రతి ఒక్కరూ ఉండాల్సిన నైతిక విలువలు తెలియచెప్పటమే ఈ ఉద్యమ లక్ష్యమన్నారు. ఉద్యమం ద్వారా మన పొరుగువారితో ఎలా మెలగాలో ఆవశ్యకతను తెలియజేస్తామని అన్నారు.
జమాతే ఇస్లామీ హిందూ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు పొరుగువారి హక్కులు అనే ఉద్యమం దేశవ్యాప్తంగా జరుగుతుందని సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు హఫీజ్ సౌకత్ ఫహీం తెలిపారు. ఈ ఉద్యమానికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సందర్భంగా జమాత్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సౌకత్ ఫహీం మాట్లాడుతూ దేశంలోని సోదర దేశవాసులతో మమేకమైన పొరుగువారి పట్ల ప్రతి ఒక్కరూ పాటించవలసిన నైతిక విలువలను ఇస్లామీయ బోధనలు ప్రజలకు పరిచయం చేయటం ఈ ఉద్యమం లక్ష్యమని తెలియజేశారు. భారతదేశంలో సమాజం ప్రేమ అభిమానాలు శాంతితో మంచిగా మెలగాలని, ఆ తర్వాత హేట్ కల్చర్ని ఎరాడికేట్ చేయాలని ముస్లిం సమాజాన్ని మేము కోరేది ఏమిటంటే, ఇస్లాంలో ఏదైతే పొరుగువారు హక్కులు ఉన్నాయో ఈ హక్కుల గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా ఎక్కువగా గట్టిగా చెప్పారన్నమాట. తద్వారా ఆ రోజు సమాజంలో అందరూ కలిసిమెలిసి చాలా ప్రేమాభిమానాలతో ఉండేవారు. ఈ యొక్క టీచింగ్ని, ఈ యొక్క ఆదర్శాలని ఈ ఉద్యమం ద్వారా మేము చెప్పేది ఏమిటంటే, ప్రతి ముస్లిం తన యొక్క పొరుగు వారితో ప్రేమతో ఉండాలి. ఉద్యమ కన్వీనర్ అబూర్ రహమాన్ సుప్పి మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో ఒకే చోట నివాసం ఉంటున్నా కూడా ప్రజల మధ్య సంబంధాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఈ ఉద్యమాన్ని చేపట్టడం ద్వారా మానవుల మధ్య ఉండవలసిన ప్రేమ, అనురాగం, సహాయ సహకారాలను గుర్తు చేస్తూ సాటి పొరుగువారితో మనం కలిగి ఉండవలసిన బాధ్యతను ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. పొరుగువారి పట్ల ఎలాంటి హక్కులు కలిగి ఉండాలి, వారి శ్రేయస్సును ఏ విధంగా మనం కోరాలి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగవుతున్నాయి. ఈరోజు విల్లాస్ కానీ, పెద్ద పెద్ద భవనాలు కానీ, అపార్ట్మెంట్స్లా ఒకవేళ చూసినట్లయితే వారి గదిలో లేదంటే వారి ఇంటిలో మాత్రమే పరిమితమైపోవడం, వారి పొరుగింట్లో ఏం జరుగుతుంది, మంచి ఏంటి, లేదంటే ఎవరి సహాయ సహకారాలు ఉన్నాయి, ఇవన్నీ కూడాను నేటి సమాజంలో కనుమరుగపోవడం జరుగుతుంది. కాబట్టి మహనీయ ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అదేవిధంగా ఖురాన్ బోధనలు కూడా ఏం చెప్తాయంటే, మీ పొరుగువారు ఎవరైనా కానివ్వండి, కుల మతాలకు అతీతంగా వారి హక్కును నెరవేర్చడం ఒక విశ్వాసిగా, ఒక ముస్లింగా మీ బాధ్యత అని తెలియజేయడం జరుగుతుంది. జమాతే ఇస్లామీ హిందూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరీముద్దీన్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమంలో భాగంగా వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రజలకు పొరుగువారి హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మన పొరుగువారితో సరైనటువంటి సంబంధాలను ఏర్పరచుకోవడం, ఒక మంచి పొరుగువారిగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడం, మన ద్వారా మన ఇరుగు పొరుగు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి కావలసినటువంటి మెటీరియల్ని మనం తయారు చేయడం జరిగింది. ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషలలో కూడా ఇస్లాం బోధించినటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా వాటిని పంపిణీ కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన ఉద్యమ సభ్యులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి సమాజంతో మమేకమై ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతంగా చేయాలనేటట్టు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.